నమస్తే, నా పేరు కిరణ్ మై. ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి. రుణ వితరణ మహోత్సవ సభలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున పిలుపు. టీటీడీ గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలి. బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ సూచన. బీసీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఊడా చిల్డ్రన్ ఎరీనాలో అర్జీలు స్వీకరించిన బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఏ శంకర్ నారాయణ. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ విద్యుత్ మీటర్ రీడర్స్ ఆందోళన. చలో సీఎండీ కార్యాలయానికి 5 జిల్లాల నుంచి తరలివచ్చిన మీటర్ రీడర్లు. రుణ వితరణ మహోత్సవం ద్వారా ఖాతాదారులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథ్యంలో రామాటాకి సమీపంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన రుణ వితరణ మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. అన్ని బ్యాంకుల సేవలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి రుణాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి సందేహాలను నివృత్తి చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథ్యంలో రుణ వితరణ మహోత్సవాన్ని ప్రారంభించింది. రామాటాకి సమీపంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంను జిల్లా కలెక్టర్ మల్లికార్జున జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకుముందు వేదికలో ఏర్పాటు చేసిన 22 బ్యాంకుల స్టాల్స్ ను పరిశీలించారు. వివిధ బ్యాంకుల నుండి మంజూరైన రుణాల చెక్కులను ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ అందజేశారు. We shall continuously strive to bring about integrity and transparency in all spheres of our activities. బ్యాంకుల ప్రభుత్వ శాఖలకు నిరంతరం సహకారం అందించాలని కలెక్టర్ మల్లికార్జున కోరారు. జగనన్న హౌసింగ్, వ్యవసాయ, హార్టికల్చర్, పరిశ్రమలు, డిఆర్డీ తదితర ప్రభుత్వ శాఖలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిరంతరం సహకరించాలన్నారు. రుణాలు తీసుకున్న వారు విధిగా వాయిదాలు చెల్లించాలని, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రుణ గ్రహీతలకు సూచించారు. ఏజెన్సీ, గ్రామీణ, చిన్న హెబిటేషన్లో బ్యాంకు సేవలు మరింతగా పెరగాలన్నారు. అన్ని స్కీమ్స్ తరఫున కూడా బ్యాంకర్స్ ప్రోయాక్టివ్గా ఫర్ ఎక్స్టెండింగ్ లోన్స్. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ డేస్ సెకండ్ ఆఫ్ దిస్ క్రెడిట్ ప్రోగ్రామ్ విల్ బి కంటిన్యూ టిల్ సెకండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ అని చెప్తున్నారు. పబ్లిక్ కెన్ అవైల్ ది లోన్స్. Especially, I request the bankers inculcate the the financial inclusion knowledge to the remote areas of the district. And I think sometimes already the financial literacy మీద I think several loans available, the kinds of trust amounts and the EMIs and other modes also. Similarly, I appreciate all the banks and especially our LDM Garu and all other banks also for being part of this program throughout their all the programs, especially be it a central government program or the state government program, and especially thanks to demonetization and other initiatives of the Honorable Prime Minister and also Honorable Chief Minister of AP also. So I think now the digital payments have picked up well. ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఈ యూపీఐ ఏదైతే వచ్చిన తర్వాత ఐ థింక్ మల్టిపుల్ యాప్స్, అప్లికేషన్స్ అన్ని రావడం, దాని తర్వాత మెజారిటీ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ నౌ ఐ థింక్ దే ఆర్ హ్యాపెనింగ్ వర్చువల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. రుణ వితరణ మహోత్సవం విజయవంతంగా కొనసాగుతుండటంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ డీజీఎం మన్మయ పండబ్, వెంకటరామయ్య, పలు బ్యాంకుల సీఈఓలు, జిల్లా అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఏపీటీటీ 2020లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు 5 విద్యార్థులు వరించాయి. ఈ 5 విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినందించారు. వారికి పుష్పగుచ్చాలు అందించి సత్కరించారు. షీల్డులు, ప్రశంసా పత్రాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గో ఆధారిత వ్యవసాయంతో తయారు చేసిన వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ సూచించారు.
తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్న అనంతరం అష్యూరెన్స్ కమిటీ సమావేశంలో పలు సూచనలు సలహాలు చేశారు. టీటీడీలో నూతనంగా ప్రవేశపెట్టిన గో ఆధారిత వ్యవసాయంలో అనేక వస్తువులను తయారు చేస్తున్నారని తెలిపారు. వీటిని దేశ విదేశాల్లో విక్రయించేందుకు ఆలోచించాలని సూచించినట్లు తెలిపారు. టీటీడీ విద్యా సంస్థలను మరింతగా మెరుగుపరిచి అందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని సూచించినట్లు చెప్పారు. మీటింగ్ నిన్న జరగటం జరిగింది. అనేక అష్యూరెన్స్ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి సుమారు 7 సంవత్సరాలు బట్టి పూర్తి కాలేదు. అసంపూర్తిగా ఉన్న ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో వాటిని పూర్తి చేయడం కోసం నిన్న కేఈ ప్రభాకర్ గారి చైర్మన్షిప్లో మా సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా తిరుమల యొక్క పవిత్రతను కాపాడి పెంపొందించడం, ప్రపంచంలో అతి పెద్ద పిలిగ్రిమేజ్ సెంటర్గా తిరుపతి డెవలప్ అవ్వాలని చెప్పి, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటున్న అనేక కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు, ముఖ్యంగా గో ఆధారిత వ్యవసాయం, గో సేవ సంబంధించింది, అలాగే గోవు ఆధారంగా వ్యవసాయం చేయడానికి ఏదైతే అందరినీ కూడా ప్రోత్సహించే తీరు, వీటన్నిటిని కూడా సాగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసే ప్రొడక్ట్స్ని తప్పనిసరిగా దేశవ్యాప్తంగా విదేశాలకు కూడా విక్రయించే విధంగా ఒక ఆలోచన చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏవైతే యూనివర్సిటీస్, స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయో వాటిని స్థాయి ఈరోజు అన్ని స్కూల్స్ కన్నా బాగుంది. ఇంకా బాగా అవ్వడానికి ముఖ్యంగా వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సుమారు ఒక్కొక్క చోట సుమారు 40 నుంచి 50% వేకెన్సీస్ పూర్తి చేయాలని చెప్పి ఈ విధంగా ఏవైతే సభకి వాగ్దానం చేశారో అవన్నీ పూర్తి చేయడానికి మేము కృషి చేస్తాం. ఆ విధంగా తిరుమల యొక్క పవిత్రత దశ దిశలా వ్యాపించాలని, ఈ సప్త మోక్షదాయక పుణ్యతీర్థాల్లో ఈ తీర్థం కూడా చేరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాం. టీటీడీ సర్వీస్ రూల్స్ ఉన్నాయో, అలాగే ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 30 ఉందో దాని ప్రకారం అన్య హైందవేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగస్తులుగా ఉండ బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఏ శంకర్ నారాయణ అన్నారు. ఉడాచిల్లిన ఎరినాలో నిర్వహించిన బీసీ కమిషన్ బహిరంగ విచారణ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల నుండి అర్జీలు స్వీకరించారు. పెద్ద ఎత్తున బీసీలు వినతులను కమిషన్ కు సమర్పించారు. వారి గోడును వివరించారు. సరైన ఆధారాలతో కమిషన్ కు అర్జీలు సమర్పిస్తే కులంకుశంగా చర్చించిన మీదట వారికి న్యాయం చేస్తామని అవకాశం ఉంటుందని జస్టిస్ శంకర్ నారాయణ అన్నారు. నగర సామాజిక వర్గాన్ని బీసీడీ నుండి బీసీఏకు మార్చాలని కమిషన్ కు విన్నవించినట్లు సంఘం నాయకులు కన్నయ్య తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా జనాభా ఉన్న తమ సామాజిక వర్గం అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉండటానికి గురైందని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు నాగరాజు, డైరెక్టర్ రాజేష్ కుమార్, గుర్రాల దేవుడు తదితరులు పాల్గొన్నారు. గురించి కోర్టు డైరెక్షన్ గురించి అవన్నీ చెప్పారు వారు. మళ్ళీ నేను వాటి గురించి మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ రిపిటేషన్ అవుతూ ఉంటుంది. ఇది తర్వాత ఏంటంటే ఇప్పుడు 1, 2, 3, 5, 6, 7 వరుసగా తీసుకొని 4వది అజెండా ఐటమ్ దీంట్లో లాస్ట్ లో తీసుకుంటాం. ఇది చాలా టైం పట్టే ఐటమ్, అది అందరికీ అవకాశం ఇవ్వాలి. అయితే నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే మీరు ఇచ్చే అర్జీలకు వాటికి ఆధారాలు కూడా ఇప్పుడే పెట్టేస్తే బాగుంటుంది. మళ్ళీ మేము మీకు లెటర్స్ రాసి మళ్ళీ ఆధారాలు సమర్పించాలని చెప్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంటుంది. ఈ రాష్ట్రంలో సగర్లో 25 లక్షల జనాభా ఉన్నప్పటికీ రాజకీయంగా ఏ రకమైన ఉపయోగం లేకుండా ఉంది. వారికి కనీసం ఇంత జనాభా ఉన్నప్పటికీ ఏ రకమైన నామినేటెడ్ పోస్టులు రాష్ట్ర స్థాయిలో ఇవ్వలేదు. గతంలో అనేక సందర్భాల్లో మా జాతి అనేటువంటిది స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినప్పటికీ ఈ జాతి దళిత గిరిజనుల కన్నా సరే ఈ ఉప్పరా అనే కులం వెనకబడి ఉంది. కానీ సమాజంలో చూసే ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ మీటర్ రీడర్లు చలో సీఎండీ కార్యక్రమం విజయవంతమైంది. ఈపీడీసీఎల్ పరిధిలోని 5 జిల్లాల నుంచి 1780 మంది పనిచేస్తున్నారు. వేలాది మంది విద్యుత్ మీటర్ రీడర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. భారీ ర్యాలీ నిర్వహించి గురుద్వారాలోని సీఎండీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఇటీవల కాలంలో పనిదినాల కుదింపు అనేది పెద్ద సమస్యగా మారిందని మీటర్ రీడర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు రాజేశ్వరరావు, నాయకుడు కుమార్లు తెలిపారు. నెలలో 16 రోజులు చేసే పనిదినాలను 8 రోజులకు కుదించాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల పీస్ రేట్ తగ్గిపోవడమే కాకుండా కార్మికులపై పెనుభారం పడుతోందని ఆందోళన చెందారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, డోర్ లాక్, కటింగ్లు ఆపాలని, దళారీ వ్యవస్థను రద్దు చేసి నేరుగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి, విశాఖ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్,
విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు నాగబాబు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి వైవి ప్రసాదులు నాయకత్వం వహించారు. ప్రస్తుతం ఇంతవరకు కూడా ఏపీ ఈపీడీసీల పరిధిలో ఉన్నటువంటి 5 జిల్లాల్లో కూడా ఉన్నటువంటి 1700 మంది 80 మంది మీటర్ రీడర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాదాపు 20 ఏళ్ల నుంచి నెలలో 16 రోజుల పాటు ఇంటింటికి తిరిగి ఎండనక వాననక చలనక కుక్కలు కరిచినా ఏం చేసినా సరే ఎటువంటి సెలవులు లేకుండా పండగ దినాలు లేకుండా ఆ రకంగా 16 రోజుల పాటు పనిచేసే వ్యవస్థ అనేటువంటి ఇంతకాలం ఉన్నది. వీళ్ళకి ఇస్తున్నటువంటి పీస్ రేట్ కూడా చాలా తక్కువ. అందులో కూడా ఈ మధ్యకాలంలో కటింగ్లు కూడా పెరిగిపోయాయి. ఇవి ఆ 16 రోజులు చేసినటువంటి పని ఏదైతుందో దాన్ని ఇవాళ క్రమేణా 8 రోజులు కుదించేయాలని చెప్పేసి ఏపీ ఈపీడీసీ పరిధిలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ యాజమాన్యం నిర్ణయం చేసింది. అప్పుడే దాన్ని అమలు చేయనటువంటిది 16 నుంచి 15 కూడా కుదిస్తూ కూడా ఇప్పటి నవంబర్ 1 నుంచి చేయాలని చెప్పేసి కూడా చెప్పింది. ఇది అన్యాయమైనటువంటి విషయం. ఎందువల్ల అన్యాయం అంటే 16 రోజుల నుంచి కానీ 8 రోజులకు కానీ తగ్గించేసినట్లయితే ఆ 16 రోజుల్లో చేసినటువంటి సర్వీసులన్నింటినీ కూడా 8 రోజుల్లో పూర్తి చేయాలన్నటువంటిది మానవ మాత్రులు ఎవరికి కూడా సాధ్యం కాదు. కాబట్టి 16 రోజుల్లో చేసే పని 8 రోజుల్లో చేయాలంటే సగానికి సగం పైగా సర్వీసులు అయినటువంటివి మిగిలిపోతాయి. చెయ్యలేమో, మిగిలిపోతేనేమో ఫైన్ ఉంటుంది. రెండోది ఏంటంటే సగానికి సర్వీసులు తగ్గిపోవడం వల్ల మా మీటర్ రేట్ల యొక్క ఆదాయం అనేటువంటి సగానికి పైగా పడిపోతుంది అనమాట. కాబట్టి ఆదాయాలు తగ్గించేయండి ఈ చర్యలు మాత్రం ఖచ్చితంగా దీన్ని ఆపాలని చెప్పేసి 16 రోజుల పనిదినాన్ని కొనసాగించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము ఇవాళ పెట్టడం. నెల్లూరు జిల్లాలో 2 బస్సులు ఢీకొట్టుకున్న ఘటనలో పలువురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. నెల్లూరు తిరుపతి నాన్ స్టాప్ బస్సును వెనుక నుంచి వేగంగా వస్తున్న పల్లె వెలుగు బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. శ్రీకాళహస్తి తిరుపతి హైవేలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆయన ర్యాష్ గా డ్రైవ్ చేశాడు. బస్సు ఆగి ఉన్నప్పుడు ఆయన బ్రేక్ వేసుకొని రావాలా, ఆయన బ్రేక్ వేయకుండా వచ్చేసాడు. వరల్డ్ స్ట్రోక్ డేను పురస్కరించుకుని మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యులు, విద్యార్థులు, యువత ఉత్సాహంగా వాక్లో పాల్గొన్నారు. కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీఏ వరకు నడక కొనసాగింది. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడంతో చిన్న వయసులోనే హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్లు రావడానికి కారణమవుతున్నాయని వైద్యులు డాక్టర్ శివశంకర్, డాక్టర్ మోహన్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ స్ట్రోక్ వాక్ నిర్వహించామని చెప్పారు. వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నా టీంలో డాక్టర్ సుమేధ గారు ఉంది, అండ్ డాక్టర్ అనిల్ అండ్ డాక్టర్ వినయ్. వీఆర్ ఆల్ వర్కింగ్ ఎస్ అ టీమ్ ఈ స్ట్రోక్ ట్రీట్మెంట్ చేయడానికి బేసికలీ. అండ్ ఈరోజు వరల్డ్ స్ట్రోక్ డే 29th అక్టోబర్. వరల్డ్ స్ట్రోక్ డే ఎందుకు? బికాజ్ స్ట్రోక్ ముందు చాలా ఓల్డ్ పేషెంట్కి 50 తర్వాత 50 తర్వాత ఇలాగా బ్రెయిన్ స్ట్రోక్ ఉంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో స్ట్రెస్ ఎక్కువ అయిపోయిన తర్వాత, ఒబేసిటీ, ఫుడ్ హ్యాబిట్ తక్కువ అయిపోయిన తర్వాత, స్ట్రెస్ ఎక్కువ అయిపోయిన తర్వాత స్ట్రోక్ చాలా చాలా యంగ్ పేషెంట్లో ఇలాగా కనపడుతుంది. దాని గురించి స్ట్రోక్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి దానికి ట్రీట్మెంట్ చాలా బాగా ఉంది. ఈ స్ట్రోక్ అయిపోయి పారాలిసిస్ లైఫ్ లాంగ్ సఫర్ చేయడానికి అవసరం లేదు. చాలా బాగా ట్రీట్మెంట్, స్ట్రోక్కి ట్రీట్మెంట్ అయిపోతుంది. తర్వాత కూడా 6 hours 24 hours వరకు మెకానికల్ థ్రోంబెక్టమీ చేసి బయటే బ్రెయిన్ లోపల క్లాట్ తీసిన తర్వాత కూడా స్ట్రోక్ చాలా బాగా ట్రీట్మెంట్ అవుతుంది. ఈరోజు వరల్డ్ స్ట్రోక్ డే యొక్క 2021 ఒక నినాదం మినిట్స్ క్యాన్ సేవ్ లైఫ్స్. అంటే నిమిషాలు మనిషి ప్రాణాలని కాపాడగలవు. మనిషి ప్రాణాలను ఎట్లా కాపాడతాయి, నిమిషాలు ఎట్లా కాపాడతాయండి అంటే పరాలిసిస్ వచ్చిన సమయంలో ఆ మనిషిని అత్యంత వేగంగా ప్రతి నిమిషంలో కూడా ఇంపార్టెంట్ మనకి. సో ప్రతి నిమిషం కూడా వృధా చేయకుండా మనం ఒక మంచి స్ట్రోక్కి సంబంధించిన ఒక డెడికేటెడ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే దానికి తగినంత ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనకి ప్రివెంట్ చేస్తాం. ఈ స్ట్రోక్ లక్షణాలు మనకి ఎలాగుంటాయండి అవి మనం తెలుసుకుంటే చుట్టుపక్కల వాళ్ళు. ప్రపంచ శ్రేయస్సు లక్ష్యంగా శతాబ్ద కాలం నుండి సామాజిక సేవలు అందిస్తున్న జేసీఐ మకుటంలో మరో కలికితురాయి జేకామ్ అని ఆ సంస్థ 1.0 టేబుల్ విశాఖ చైర్మన్ నరేంద్ర తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ దేశాల్లో ప్రారంభమైన జేకామ్ కనెక్ట్ ఫర్ బిజినెస్ ప్రక్రియ ఈ నెల 30న బీచ్ రోడ్ లోని పార్క్ హోటల్లో ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జేకామ్ 1.0, 2.0 టేబుల్స్ ను ప్రారంభిస్తారని అన్నారు.
ఒక్కో వేదికపై 60 మందికి మించకుండా చిన్న మధ్య పెద్ద వ్యాపారస్తులకు సలహాలు ఇవ్వడమే కాకుండా పరస్పర వ్యాపార సహకారం కోసం ఈ బిజినెస్ మీట్ దోహదపడుతుందని చెప్పారు. జేసీఐ సభ్యుల వ్యాపారాలు వృద్ధి చెందేందుకు రిఫరల్ బిజినెస్ మీట్లను నిర్వహిస్తున్నామని అన్నారు. సమావేశంలో సెనెట్ మెంబర్ శివశంకర్లు, రతన్, సురేష్, మాధురి, రాణి తదితరులు పాల్గొన్నారు. జేసీఐ అంటే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్. ఇది ప్రపంచం మొత్తంలో 100 ఇయర్స్ నుంచి రన్ అవుతున్న ఒక ఆర్గనైజేషన్. ఇందులో ఏజ్ 18 నుంచి 40 ఇయర్స్ మెంబర్స్ అందరికీ వాళ్ళు వృత్తిరీత్యా లేకపోతే ఏదైనా ఏంటి బిజినెస్ చేస్తున్నా కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వచ్చు. దేనికి అంటే సమాజానికి ఏదైనా హెల్ప్ చేద్దామని. జేసీఐ మొత్తం ఒక 17 బెస్ట్ టాపిక్స్ తీసుకొని ప్రపంచం మొత్తం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. లైక్ జీరో హంగర్, అలాగే నో పవర్టీ, పవర్టీ ఎక్కడా లేకుండా ఉండడానికి, అంటే ఉన్నతమైన విద్య, ప్రపంచంలో అందరికీ బెస్ట్ విద్య కావాలి అంటే ఉన్న స్టడీస్ కన్నా ఇంకా బెటర్ స్టడీస్ అందించడానికి జేసీఐ చాలా హెల్ప్ ప్లాన్స్ చేస్తుంది. అండ్ త్రూ అవుట్ ఇండియాలోనే కాకుండా మొత్తం వరల్డ్ వైడ్ మొత్తంలో చాలా జేసీఐ ఆర్గనైజేషన్స్ అంటే జేసీఐ బ్రాంచెస్ ఉన్నాయి. మన విశాఖపట్నంలో కూడా జేసీఐ బ్రాంచెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు జేసీఐ ఏం ఆలోచించిందంటే ఇంతమంది మన దాంట్లో ఉన్నారు కదా, సో లెటర్స్ యాక్చువల్లీ వాళ్ళకి ఇందులో బిజినెస్ పీపుల్ కూడా ఉన్నారు, వీళ్ళకి మనం ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ప్రొవైడ్ చేయాలి అని కసరత్తు చేసి దీని మొత్తం మీద ఒక రిఫరల్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చింది, విచ్ ఇస్ జేకామ్. ఈ జేకామ్ లో ఏం చేస్తుందంటే ఒక టేబుల్ కింద ఫామ్ చేస్తారు. అక్కడ లోకల్లో ఉండే బిజినెస్ మ్యాన్ అందరిని తీసుకొచ్చి ఆ టేబుల్లోకి తీసుకొస్తారు. ఈ టేబుల్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఒక టేబుల్లో 60 మంది బిజినెస్ పీపుల్ ఉంటారు. 60 మంది ఎలాంటి వాళ్ళు అంటే మనకి పెద్ద బిజినెస్ దగ్గర నుంచి మీడియం స్కేల్ బిజినెస్, స్మాల్ స్కేల్ బిజినెస్, అన్ని రకాల బిజినెస్ వాళ్ళు ఇందులోకి వచ్చి వారానికి ఒకసారి అక్కడ బిజినెస్ టేబుల్లో కూర్చొని వాళ్ళకి ఏం బిజినెస్ కావాలి అని అడిగితే ఇంకొక 60 మంది వాళ్ళకి హెల్ప్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ఆర్కే గణపతి డిమాండ్ చేశారు. గాజువాకలో ఆయన మీడియాతో మాట్లాడారు. 1999 తర్వాత నియమించిన విద్యుత్ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడంతో పాటు పరిమితి లేని వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. కరోనా మహమ్మారి సమయంలో మృత్యువాత పడిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ లిస్ట్ నెంబర్ 11 ఉద్యోగుల తాలూకా సమస్యల పరిష్కారంలో యాజమాన్యం పరిష్కరించకుండా తాత్సారం చేయడానికి నిరసనగా దశలవారీ ఆందోళన కార్యక్రమంలో గౌరవనీయ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో జరిగినటువంటి ఒప్పందాలను అమలు పరచకపోవడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రధానంగా నాటి ప్రతిపక్ష నాయకులు నేటి ముఖ్యమంత్రి మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్రలో ఇచ్చినటువంటి నిర్దిష్టమైన హామీలు అమలు చేయవలసిందిగా దఫాలుగా ఇటు ట్రాన్స్కో, డిస్కమ్, జెన్కో యాజమాన్యాలతోనూ ప్రభుత్వ ప్రతినిధులతోనూ చర్చలు జరిపినప్పుడు కూడా సమంజసమైన సమస్యల పరిష్కారంలో సానుకూలంగా పరిష్కార దిశగా యాజమాన్యం ముందుకు రాలేనటువంటి సందర్భంలో విద్యుత్ సంస్థలో జరుగుతున్నటువంటి కార్మిక సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని క్షేత్రస్థాయిలో ఉద్యోగులకు అందరికీ కూడా వివరించి మరి ఇదే విధానాన్ని ఇటు యాజమాన్యం ప్రభుత్వం కొనసాగిస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలుపరచడంలో భాగంగా ప్రతి డివిజన్ స్థాయిలో సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. డిస్కమ్ అధ్యక్షుడు మరియు విశాఖపట్నం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రాత్రనక పగలనక ఎండనక వాననక కష్టపడి 24/7 వినియోగదారులకి నాణ్యమైనటువంటి నిరంతరమైనటువంటి. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ముందే పీఆర్సీ రిపోర్ట్ను ప్రకటించాలని జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. మున్సిపల్ పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆసిలమెట్టలోని వేమన మందిరంలో విశాఖ ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె మహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మున్సిపల్ పర్మనెంట్ ఉద్యోగులు 11వ పీఆర్సీ కోసం 3.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని అన్నారు. మంత్రిమండలి దీనిపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పీఆర్సీని అమలు చేయకపోతే భవిష్యత్తులో అసెంబ్లీ ముట్టడితో పాటు నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సదస్సులో యూనియన్ నాయకులు జి సుబ్బారావు, పి వెంకటరెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు కార్మికులు 11వ వేతన సవరణ కమిటీ సిఫార్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వారి ఆశల మీద నిన్న జరిగినటువంటి మంత్రిమండలి సమావేశం నీళ్లు జల్లింది. ఈరోజు ఉద్యోగ సంఘాలతోటి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారు చర్చలు జరుపుతామని చెప్పారు. అందులో కూడా ఏం చెప్తారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. నిజంగా మంత్రిమండలి నిన్న జరిగిన సమావేశంలో 11వ పిఆర్సీని మేము బహిరంగపరుస్తాం, దానిలో ఏముందో దాన్ని తప్పనిసరిగా పర్మనెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి పెన్షనర్స్కి అమలు చేస్తామని చెప్పి ఉండాల్సింది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పకపోవటం అనేది చాలా విచారకరమైన విషయం. 10వ పిఆర్సీ కాలం గడిచి ఇప్పటికి 3.5 ఏళ్ళు కావస్తూ ఉంది. 3.5 సంవత్సరాలుగా జీతాలు పెరగలేదు. పర్మనెంట్ వాళ్ళకి ఇటీవల 27% ఫిట్మెంట్ ఇచ్చారు. కానీ ధరలు చూస్తే పెట్రోలు, డీజిలు, గ్యాసు, కూరగాయ ధరలు, కరెంటు ఛార్జీలు ఇవన్నీ 100 రెట్లు పెరిగాయి. కానీ ఫిట్మెంట్ 27% ఇచ్చారు. అది ఏ మూలకి సరిపోదు. కానీ అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇస్తాం, పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కానీ మరి ఈరోజు పర్మనెంట్ వాళ్ళకి 27% ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఎందుకు ఇవ్వరు? ఇవ్వకుండా దగా చేయటం కాదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ రకంగానే దగా చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అవుట్సోర్సింగ్ కార్మికులకి కమ్యూనికేషన్ స్కిల్స్ ను కమ్యూనికేటర్లు సక్రమంగా వాడినప్పుడే సమాజంలో కార్యోముఖులు అవుతారని జస్టిస్ యు సత్యారావు అన్నారు. వరల్డ్ కమ్యూనికేటర్స్ డే సందర్భంగా పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని హోటల్లో నిర్వహించిన సదస్సుకు సత్యారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమ్యూనికేటర్లు వృత్తిపరంగా విశ్వసనీయత, నిజాయితీతో వ్యవహరించినప్పుడే వారు చేస్తున్న సంస్థకు మంచి పేరు వస్తుందన్నారు. సమర్థత కల కమ్యూనికేటర్లు వల్ల సంస్థ ఇమేజ్ పెరుగుతుందని విశాఖ శాఖ కార్యదర్శి కెఎంవిఎస్ నాగేశ్వరరావు అన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారి సురేష్ బాబు, పి శ్రీదేవి, పిఆర్ డి హరినాథ్, వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమ్యూనికేషన్ డే సందర్భంగా మాట తాలూకా విలువ, సమాజంలో మాట తాలూకా ప్రభావం ఎంత ఉంది అని మనం తెలుసుకోవడానికి ఇంటికి వెళ్ళవేయడం ఎంత ముఖ్యమో మనసుకు పూడిక తీయడం కూడా అంతే ముఖ్యం. అది ఆ క్రతువు ఈ సందర్భాల్లో జరిగినంత గొప్పగా ఏ సందర్భంలో జరగదని నేను అనుకుంటున్నాను. ఒక చెట్టు సారం పండులో తెలిస్తే మనిషి సారం మాటల్లో తెలుస్తుంది. నది సారం నీటిలో తెలిస్తే మనిషి సారం నడతలో తెలుస్తుంది. ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం వినే వాళ్ళకి కొన్ని సంవత్సరాల క్రితం తెల్లవారుజామున 6 గంటలకి కేయూరాని నా భయంతి పురుష అనేది మనకు వినిపించేది. అంటే మాటని ఒక చక్కటి శ్లోకంగా మార్చినటువంటి భర్తృహరి. ఒక మనిషికి నువ్వు ఎన్ని అలంకారాలు చేసినా, విలువైన బంగారంతో కానీ, వజ్రాలతో కానీ, కిరీటంతో కానీ ఎన్ని అలంకారాలు చేసినా, ఎన్ని లేపనాలు పూసినా, ఎన్ని సొగసులు అబ్బినా మాట సొంపునికి మించిన మేలిమి నాకు లేదు అంటారు. ఎంతో శుభకరమైన దినం వరల్డ్ కమ్యూనికేటర్స్ డే. పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు విచ్చేసి వారు ఈ సమాజానికి మనం బెటర్ కమ్యూనికేటర్స్గా ఏ విధంగా మన ధోరణి, మన ఆలోచన, మన ప్రయాణం ఉండాలనేది జస్టిస్ యు సత్యారావు గారు మనందరికీ ఒక మంచి మార్గాన్ని చూపటం జరిగింది. అట్లాగే పిఆర్సీఏతో పాటు వైసీసీ కూడా యూత్ కోసం ఈ సిస్టర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ పార్ట్ ఆఫ్ పిఆర్సీ ఒక నిజమైన సమాజాన్ని విఎంఆర్డీఏ నుంచి షెడ్యూల్ గిరిజన రెవెన్యూ గ్రామాలను మినహాయించాలని కోరుతూ నాన్ షెడ్యూల్ ఏరియా గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పాడేల్లోని ఐటీడీఏ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా అనంతరం పీఓకు వినతి పత్రం సమర్పించారు. విశాఖ ఏజెన్సీలోని 11 మండలాలను ఆనుకొని 10 మండలాల్లో 113 రెవెన్యూ గ్రామాల్లో 265 గ్రామాలు ఉన్నాయని తెలిపారు. ఈ గ్రామాల్లో కొండదొర, వాల్మీకి వంటి ఆదివాసీ తెగలు నివసిస్తున్నాయని, ఆయా తెగలకు చెందిన 95,000 మంది జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. విఎంఆర్డీఏ పరిధి నుంచి ఈ గ్రామాలను మినహాయించాలని డిమాండ్ చేశారు. విఎంఆర్డీ నుండి నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను మినహాయింపు ఇవ్వాలి. విఎంఆర్డీ నుండి నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను రక్షణ కల్పించాలి. గాజువాకలో నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు దాడులు నిర్వహించారు. ముత్యాలమ్మపాలెం, తెక్కువానిపాలెం ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో 180 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.
తరలించడానికి సిద్ధంగా ఉన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సారా తయారీకి ఉపయోగించే భారీ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సింహాద్రి అప్పన్న స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ ఇంజనీర్స్ డైరెక్టర్ సంజీవ్ కుమార్, జాయింట్ డైరెక్టర్ దినేష్ శర్మ, విపిన్ కుమార్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏపీఆర్ఓ ఆర్కే సింగ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ టి శివశంకర్, అలోక్ పాండే తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఈవో సూర్యకళ స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి. రుణ వితరణ మహోత్సవ సభలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున పిలుపు. టీటీడీ గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలి. బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ సూచన. బీసీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఉడా చిల్డ్రన్ ఎరీనాలో అర్జీలు స్వీకరించిన బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఏ శంకర్ నారాయణ. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ విద్యుత్ మీటర్ రీడర్స్ ఆందోళన. చలో సీఎండీ కార్యాలయానికి 5 జిల్లాల నుంచి తరలివచ్చిన మీటర్ రీడర్లు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.